వెల్నెస్ బై హార్ట్ఫుల్నెస్ కనహ ఆశ్రమం శ్రీరామచంద్ర మిషన్ మరియు ఇస్కా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఉచిత వైద్య శిబిరం జగిత్యాల జిల్లా కేంద్రంలోని క్లబ్ ఆవరణలో ఆదివారం వెల్నెస్ బై హార్ట్ఫుల్నెస్ కనహ ఆశ్రమం శ్రీరామచంద్ర మిషన్ మరియు ఇస్కా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. వెల్నెస్ బై హార్ట్ఫుల్నెస్ జనరల్ మేనేజర్ భరద్వాజ్, ఇస్కా ఫౌండేషన్ నిర్వాహకులు మంచాల కృష్ణ, రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కమిటీ సభ్యులు సిరిసిల శ్రీనివాస్, రోటరీ ప్రతినిధి టీవీ సూర్యం నిర్వహణలో జరిగిన ఈ వైద్య శిబిరంలో వెల్నెస్ బై హార్ట్ఫుల్నెస్ కనహ ఆశ్రమం శ్రీరామచంద్ర మిషన్ వైద్య నిపుణులు వివిధ విభాగాల్లో వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వైద్య సూచనలు చేశారు. ఈ వైద్య శిబిరంలో ఆయుర్వేద వైద్యులు డాక్టర్ నవనీత్, డాక్టర్ నందిని నేచురోపతి ఫిజిషియన్, డాక్టర్ సంగ్రామ్ నేచురోపతి ఫిజిషియన్, డాక్టర్ రఘువీర్ ఆయుర్వేద వైద్యులు, డాక్టర్ చంద్రశేఖర్ కార్డియో ఫిజియోథెరపిస్టులు సుమారు 150 మందికి పైగా ఆయా విభాగాల్లో వైద్య పరీక్షలు నిర్వహించి వైద్యపరమైన సలహాలు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతీయ నాగరికతలో ఆయుర్వేదం, నేచురోపతి, ఫిజియోథెరపీ వైద్యం ప్రధానమైందన్నారు. ప్రకృతి పరంగా ఆయా రంగాల్లో ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఏదైనా సాధించగలమని ఆ ఉద్దేశంతోనే వెల్నెస్ బై హార్ట్ఫుల్నెస్ కనహ ఆశ్రమం శ్రీరామచంద్ర మిషన్ ఇస్కా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. మన జగిత్యాల నివాసి చిరంజీవి భరద్వాజ్, ఒకసారి భరద్వాజ్కు మనం అందరం తప్పకపోతే వారికి వారి టీం అందరికీ కూడా జగిత్యాల రోటరీ క్లబ్, హ్యాపీ ప్రివెంటివ్ హెల్త్ క్లినిక్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రధానంగా ఈ కార్యక్రమం నిర్వహించడానికి ముందుకు వచ్చినట్టు ఇస్కా ఫౌండేషన్ ఇది ప్రధానమైంది. జగిత్యాల మెడిటేషన్ సెంటర్ నిర్వాహకులు మంచాల కృష్ణ గారి నేతృత్వంలో గత 15 రోజుల నుంచి ఈ కార్యక్రమం ఏ విధంగా నిర్వహించాలి, దీనిలో ఎవరెవరిని భాగస్వామ్యం చేయాలి, ఈ ఆయుర్వేదిక్, నేచురోపతి, ఫిజియోథెరపీ ఎవరెవరికి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో వాకర్స్ అసోసియేషన్ 4 వాకర్స్ అసోసియేషన్, బార్ అసోసియేషన్, జగిత్యాల క్లబ్ సభ్యులు ప్రతి ఒక్కరిని ఇందులో భాగస్వామ్యం చేసి ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వారు ఈ అందరి సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ ఉచిత వైద్య శిబిరానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా స్వాగతం చెబుతూ ప్రధానమైన వైద్యపరమైన అంశాల్లో ఆయుర్వేదం, నేచురోపతి, ఫిజియోథెరపీ ఈ 3 అంశాలు మనకు ప్రాచీన కాలం నుంచి ప్రజలకు అందుబాటులో వస్తూ సమాజంలో ఒక ఆరోగ్యపరమైన పరిరక్షణ కార్యక్రమాన్ని చేపడుతున్నాయి. ఈ ఉచిత వైద్య శిబిరం ఏదో 2 రోజులు 3 రోజుల కోసం మెడిసిన్స్ ఇచ్చి ఫ్రీ క్యాంప్ అనే ఉద్దేశంతో నిర్వహించబడేది కాదు. గత 2.5 సంవత్సరాలకు పైగా హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్ నుండి వెల్నెస్ బై హార్ట్ఫుల్నెస్ అనే సంస్థ వెల్నెస్ సెంటర్ను నిర్వహిస్తోంది. కనహ శాంతివనం, హైదరాబాద్, నందిగామ మండల్, కనహ విలేజ్లో. ఈ కనహ శాంతివనం ఆశ్రమం 1400 ఎకరాలలో విస్తరించి ఉంది. అండ్ ప్రపంచంలో అతిపెద్ద ధ్యాన మందిరం. 1 లక్షలకి వెల్బీయింగ్ అంటే శరీరాన్ని కాపాడుకోవడమే కాదు, మానసిక, ఆధ్యాత్మిక, శారీరక ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్. ఆయుర్వేదం ఏంటంటే ఆయుష్ గురించి చెప్తుంది. అన్ని వైద్య విధానాలను కలిగి ఉన్నటువంటి ఆయుర్వేదం. ఈ ఆయుర్వేదం నుంచి వచ్చిన ప్రతి ఇంపార్టెంట్ థింగ్స్ అని కూడా స్పెషల్ మెడిసిన్స్ అయ్యాయి, ప్రకృతిపరమైనటువంటి వైద్య చికిత్సా విధానాలు అయ్యాయి. అండ్ న్యాచురోపతి అత్యంత ప్రాముఖ్యమైనటువంటి పాత్ర. అండ్ ఆల్సో మీకు రకరకాల యోగా పద్ధతులు, ప్రాణాయామ పద్ధతులు, ఫిజియోథెరపీ, హోమియో మెడిసిన్, రకరకాల చికిత్సలు. It's a privilege for us, for the Wellness by Heartfulness to come here and to attend this camp and giving a wellness services to the entire Jagatyal. సో ఆరోగ్యం పట్ల అవగాహన, అందరికీ ఆరోగ్యం అందాలని, అలాగే ఎటువంటి నియమాలు పాటిస్తే మనం భవిష్యత్తులో అనారోగ్యం కాకుండా ఆరోగ్యాన్ని సక్రమంగా మనం పాటిస్తూ జీవాయుష కలిస్తూ ఆరోగ్యం ఎటువంటి ఆహారం తింటూ ఎటువంటి వ్యాయామాలు చేస్తుంటే మనకు ఆరోగ్యం అనేది మెయింటైన్ అవుతుంది. దాని గురించి నేచురోపతి డాక్టర్ ఫ్రమ్ వెల్నెస్ బై హార్ట్ఫుల్నెస్ కనహ శాంతివనం. నేచురోపతి అంటే ఇట్ ఈస్ న్యాచురల్ హీలింగ్ సిస్టమ్. సో మన బాడీ న్యాచురల్గా హీల్ అవుతుంది. అది సపోర్ట్ చేయడానికి ఒక సపోర్ట్ సిస్టమ్ అండ్ హీలింగ్ సిస్టమ్ లాగా ఈ న్యాచురల్ థెరపీస్ ఉంటుంది. న్యాచురల్ థెరపీస్ అంటే లైక్ కోలన్ హైడ్రోథెరపీ, మసాజ్ థెరపీస్లో అకుపంక్చర్, ప్రెషర్ థెరపీస్, సోనాబాత్, ఇలాంటి యోగా, రిలాక్సేషన్ టెక్నిక్స్, మెడిటేషన్, ప్రాణాయామ ఇలాంటి న్యాచురల్ థెరపీస్ ఉంది. సో నాట్ ఓన్లీ న్యాచురల్ థెరపీస్, we correct
your lifestyle and diet changes and all according to your disease condition. So please use this medical camp and take care of your health systems.